ఇది యేసు కృప, ఇది యేసు కృప, ఇది యేసు కృప. యేసు కృప మినిస్ట్రీ సమర్పించు ప్రార్థనా పంజరం. వ్యాధుల మీద, మరణం మీద, లోకం మీద, పాపం మీద, కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యములను జయించిన జయవీరుడు యేసు ప్రభు. ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు సృష్టికి అధికారై ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రము చెల్లింతునయ్యా, నా స్తుతులకు పాత్రుడా యేసయ్యా. స్తోత్రము చెల్లింతునయ్యా, నా స్తుతులకు పాత్రుడా యేసయ్యా. స్తోత్రము చెల్లింతునయ్యా. దరిలేని వాగును నేనై దారి తప్పి పారుచుంటిని. దరిలేని వాగును నేనై దారి తప్పి పారుచుంటిని. నాదరి నీవై అద్దరి చేర్చిన యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నాదరి నీవై అద్దరి చేర్చిన పరిశుద్ధుడవు నీవయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. స్తోత్రము చెల్లింతునయ్యా. అబ్రహాము దేవాలయం కట్టాడు. బలిపీఠం దేవాలయానికి చిహ్నం. బలిపీఠం క్రీస్తు యొక్క శిలువ కార్యానికి చిహ్నం.
బలిపీఠం ప్రభువారి యొక్క రక్త ప్రోక్షణకు చిహ్నం. నా ప్రభు వస్తాడన్న ఉద్దేశంతోనే కట్టాడు. రానే వచ్చాడు దేవుడు మధ్యాహ్న కాలం. వచ్చాడా? తీశారా 18వ అధ్యాయము. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కళ్ళు దేనికి అలవాటు పడింటే అవి కనపడుతూనే ఉంటాయి. దేవుని ప్రత్యక్షతను నిలబెట్టుకున్నాడు. ఆ కన్నులకు యెహోవా కనబడుతూనే ఉన్నాడు. కనబడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. 3 మనుషులు కనిపించారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు. సాగిలపడ్డాడు. ప్రభువా నా ఇంటికి రావాలి, ప్రభువా నా ఇంటికి రావాలి, కూర్చోవాలి. ఓకే అబ్రహాం, మేము వచ్చాం, పద. తీసుకెళ్ళి ఇంట్లో చేర్చుకున్నాడా? కాదు. సింధూర వృక్షము క్రింద కూర్చోబెట్టాడు. ఎక్కడైతే తన దేవుడు వస్తాడని బలిపీఠం కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడో ప్రార్థనా స్థలంలో కూర్చోబెట్టుకున్నాడు. ఏమంటున్నాడు? ఏమనుకోవద్దు, కొంచెం కాళ్ళు కడుక్కోండి, నీళ్లు తాగండి, అలసట తీర్చుకోండి. మీరు అలసట తీర్చుకునే లోపల నేను భోజనం తయారు చేస్తాను. ఏ టైం అది? మధ్యాహ్నం. దేవుడు అంటాడు, నీవు చెప్పినట్లే మేము వింటాం. చెయ్యి, నీ యొద్దకు వచ్చాం కదా, నీవు చెప్పినట్లే మేము వింటాం. దేవునికి ఎంత ప్రేమ తెలుసా? నీ చిన్న బిడ్డ చెబితే నువ్వు వినవా? నీవు కూడా ఆయన బిడ్డగా ఆయనకు సమర్పణ చేసుకుంటే ఆయన నీ ఇంటికి తప్పకుండా వచ్చి కూర్చొని నీ మనవులన్నీ వింటాడు. గబా వెళ్ళి, అమ్మాయి శారా, 3 వ్యక్తులు వచ్చారు, 3 మానికల పిండితో రొట్టెలు తయారు చేయి, నేను మందకు పనివాడిని పంపిస్తాను, వాడు కొరవిన వాడిని తెచ్చి వధించి భోజనం చేస్తాం. తీసుకెళ్ళి ప్రభు దగ్గర పెట్టేస్తే తింటున్నారు. 3 భోంచేస్తున్నారు. భోజనం చేసి చేయి కడుక్కుంటూ, శారా ఎక్కడా అని అడిగారు. ప్రభువా గుడారములో ఉంది అన్నారు. అబ్రహాం, మరలా మీదటికి నేను వస్తాను. ఆమేన్. ఎప్పుడు వస్తాడంట? మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ టైంకంతా నేను నీ యొద్దకు వస్తాను. అట్టి వేళకి నీ ఒడిలో ఇస్సాకు ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వాదకరమైన కార్యములు ఎవరైతే చేస్తారో వారి వెంట ఏం పడతాయి? ఆశీర్వాదాలు. అబ్రహాము దేవుని విషయంలో చాలా తెలివి కలిగిన వాడు, చాలా విశ్వాసవంతుడు. అందుకే అబ్రహాముకు విశ్వాసులకు తండ్రి అని పేరు. మరి మీ ఇంట్లో పిల్లలకు మీరు విశ్వాసులైన తల్లులుగా తండ్రులుగా ఉన్నారా? వారు మిమ్మల్ని చూసి విశ్వాసంలోకి అడుగు వేసేంత భక్తి మీకుందా? సరి చూసుకోవాలి. శారా మీదటికి కుమారుణ్ణి కంటుంది. అబ్రహాం, నేను మరలా వస్తా. 100 సంవత్సరాల వయసులో నిర్భయంగా దేవుడు చెప్పి ఆశీర్వదించాడు. ఇలా ఉంటావు, ఇలా దీవిస్తానని ఆశీర్వదించి వెళ్ళాడు. నీవెప్పుడైతే దేవుని ఆశీర్వాదాలు కోరుకుంటున్నావో దేవుని పనులు చేయడానికి నీ అడుగులు ముందుకు వేయాలి. ముందు దేవుని పని, తర్వాత నీ పని. ముందు నీ పని కాదు. క్రైస్తవ బిడ్డగా చేయవలసింది మొదట నీ పని కాదు, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి. అప్పుడు అవన్నీ నీకు దొరికిపోతాయి. మన భాష ఏమిటంటే, మొదట దేవుడు నాకు ఇమ్మని చెప్పండి, నేను నమ్ముకుంటాను. నువ్వు నమ్ముకుంటే ఎంత, నమ్ముకోకపోతే ఎంత? నువ్వు నమ్ముకుంటేనే ఆయన దేవుడా? నువ్వు నమ్ముకోకపోతే దేవుడు కాడా? నువ్వు నమ్మకపోతే సూర్యుడు కాడా? చంద్రుడు కాడా? నమ్ముతే నీకు ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదం? 1000 తరముల వరకు నీకు ఆశీర్వాదం, యుగాలు నీకు ఆశీర్వాదం. నమ్ముట వలన నీకు ఆశీర్వాదం, ఆయన ఆజ్ఞలు గైకొనడం వలన నీకు ఆశీర్వాదం. నా సహోదరి సహోదరుడా,
నెలకి 1000 రూపాయల జీతాలు కలిగినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. నాకు తెలుసు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మంచి పొలాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనసులో దేవుడు ఉన్నాడా లేడా అని నాకు ఒక ఆలోచన కొందరిని గురించి. మనసులో దేవుడు ఉంటే అబ్రహాం మొదట దేవునికి బలిపీఠం కట్టి ఆశీర్వాదాలకు వారసుడవుతున్నాడు. మనము ఆశీర్వాదాలకు వారసులము కానీ శాపానికి వారసులం కాము. మనము యేసయ్యను నమ్మింది ఆశీర్వాదాలు పొందడానికి, కృపాక్షేమములు మన వెంట రావటానికి. మనం ఆశీర్వాదపు పనులు చేయాలి. ఊరికి నన్ను ఆశీర్వదించంటే ఏం లాభం? మనుషుల దగ్గరికి కాదు నువ్వు వస్తున్నది, సాక్షాత్తుగా నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుని దగ్గరికి వస్తున్నావు. మనస్సు ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము మనము మన పిల్లలకు సంపాదించాల్సింది డబ్బు, ఆస్తులు కాదు, ఆశీర్వాదాలు. అబ్రహామును దీవించి వెళ్ళాడు, అబ్రహామును ఆశీర్వదించి వెళ్ళాడు, చక్కని కొడుకును దేవుడిచ్చాడు, రకరకాల ఆశీర్వాదాలతో నింపేశాడు. అయితే లోతు ఇంటిని కూడా దేవుడు దర్శించాలని ఆలోచించాడు. ఎందుకంటే అక్కడ ఒక క్రైస్తవుడు ఉన్నాడు కదా, ఆ దేశాన్ని కూడా చూడాలి కదా, సృష్టి అంతా తనదే కదా. సొదొమ గొమొర్రాల పాపం అధికమైపోయింది. అందుకు ఆ సొదొమ గొమొర్రాలకు దేవుడు వెళ్ళాలని తీర్మానం తీసుకొని తాను వెళ్లకుండా దేవదూతలను పంపిస్తున్నాడు. ఇప్పుడు దేవదూతలను పంపిస్తున్నాడు. దేవదూతలు సొదొమ గొమొర్రాలో కూడా అడుగుపెట్టారు. 19వ అధ్యాయం ప్రారంభంలో మీరు చూడండి. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. ఎక్కడ కూర్చున్నాడు? బాగా మీరు గ్రహించాలి, నేను బైబిల్ మీకు వివరిస్తున్నప్పుడు. అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడు? మధ్యాహ్న కాలం గుడారపు వాకిటి దగ్గర కూర్చున్నాడు. ప్రార్థనా పరుడు ఎడు, పనికి మాలిన సోమరు ఉంటాడు చూసారా, వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. ఉదయమైన అక్కడే, మధ్యాహ్నమైన అక్కడే, సాయంకాలమైన అక్కడే. ఊరి గవిని దగ్గర ఏం జరుగుతుంది? లోకపు వ్యవహారాలు, లోకపు పోకటులు, లోకపు పాపపు చరిత్రలు. సాయంకాలానికి అంతా ప్రార్థనకు ఇల్లు చేరుకోవాలి. ముందు ప్రార్థన ఉంటేగా మనిషికి. ప్రార్థనా పరుడైన అబ్రహామునే వదిలిపెట్టాడు. ఇక దేవుడు లేదు, ప్రార్థన లేదు. ఈ వ్యాపారము, ఆ వ్యాపారము, ఈ పొలం ఆదాయము, ఆ పొలం ఆదాయము, భార్య కొంతమందికి వడ్డీకిస్తే, భర్త కొంతమందికి వడ్డీకిస్తే ఈ డబ్బులు పెట్టుకోవడానికే సరిపోయింది. ఇక దేవుడా, ప్రార్థన, ధనమే దైవం, ఇల్లే దేవాలయం, వాళ్ళ జీవితం అది. అయితే దేవదూతలు వెళ్ళారు. వెళ్ళగానే మన వాడు ఎక్కడ కూర్చున్నాడు? గవిని యొద్ద కూర్చొని ఉండగా లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసిన. అమ్మ కనుక్కున్నాడే. వెరీ గుడ్. కొంచెం గుర్తుపెట్టుకున్నాడు. పెట్టుకొని ఏమని అడిగాడు? నా ప్రభువులారా. పోయింది మాట. అక్కడ త్రిత్వము కనపడగానే అబ్రహాము నా ప్రభువా అన్నాడు. ఇక్కడ ఇద్దరు దేవదూతలు చూసి ఏమంటున్నాడు? నా ప్రభువులారా. దేవుని దగ్గర లేడు, దేవతల దగ్గర ఉన్నాడు. అందుకే అబ్రహాము త్రిత్వమైన దేవుని చూసి నా ప్రభువా అన్నాడే కానీ నా ప్రభువులారా అనలేదు. మీకేమనిపిస్తుంది నేను బైబిల్ గురించి చెబుతుంటే? మీరు కూడా బైబిల్ చదువుతారు కదా, చదువుతారు. రండి నా ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చండి, కాళ్ళు కడుక్కోండి, దయచేసి నా ఇంటికి రండి. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెందలకడనే లేచి మీ త్రోవన వెళ్ళవచ్చును అనెను. అందుకు వారు అలాగూ కాదు, నీ ఇంట్లో ఉండేదానికంటే నడివీధిలో ఉండడం మంచిది అని చెప్పారు. ఉందా లేదా బైబిల్లో? నీ ఇంటిలో వెళ్ళబుచ్చుట కంటే నడివీధి మేలు అంటున్నారు. అంటే నీ ఇల్లు ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, ఉదయకాల ప్రార్థన లేదు, సాయంకాల ప్రార్థన లేదు, తెల్లవారుజాము ప్రార్థన లేదు, దైవ లక్షణాలు లేవు. ప్రార్థన లేని స్థలములో భగవంతుడు ఎలా ఉంటాడు? పిచ్చోడా, నీ ఇంటి కంటే వీధి బాగుంది అని చెప్తున్నారు దేవదూతలు. నీ ఇల్లు బాగలేదు, నడివీధిలో ఉంటామంటున్నారు.
అబ్రహాము ఇంటి దగ్గరికి వెళ్ళి రాయ్యా కూర్చో అంటే నువ్వు చెప్పినట్టే అన్నారు. భోజనం చేయాలయ్యా అంటే నువ్వు చెప్పినట్టే అన్నారు. చూసారా? ఇప్పుడు ఈయన చెబుతుంటే నో నో. యేసు ప్రభు మా ఇంటికి రానాయన, మా ఇంటికి రానాయన అంటే ఎందుకు వస్తాడు? మీ ఇంట్లో చలనచిత్రాలు, మీ ఇంట్లో సీరియళ్ళు, మీ ఇంట్లో గొడవలు, మీ ఇంట్లో వడ్డీ వ్యాపారాలు, మీ ఇంట్లో జగడాలు, ఇవన్నీ పెట్టుకొని మా ఇంటిలోనికి వచ్చి కూర్చొని మమ్మల్ని ఆశీర్వదించిన ఆయన అంటే యేసు ప్రభు వెర్రి దేవుడు కాదు, క్రమశిక్షణ కలిగిన కరుణామయుడు. చెట్టు కిందనైనా నువ్వు కూర్చోబెడితే కూర్చుంటాడు, నువ్వు భోజనం పెడితే తింటాడు, నీతో జీవిస్తాడు. కానీ మనము చేసే పొరపాటు వేషధారణ పనులు చూస్తే రమ్మన్నా రాడు. కుష్ఠరోగి ఇంట్లోనైనా భోజనం చేయడానికి యేసయ్యకి ఇష్టం, కానీ వ్యర్థ ప్రవర్తనలు చేసేవారి ఇంటిలో ఉండడానికి ఇష్టపడాడు. ఏది ఏమైనా లోతు బలవంతం చేశాడు, రావాల్సిందే, మీ దాసుని వదిలేయకూడదు అంటే కనికరం కలిగిన వారు కనుక దేవదూతలు వెళ్ళి ఆ రాత్రి ఇంట్లో ఉన్నారు. అంతే. ఇంటి చుట్టూ చిన్నవాళ్ళు, ముసలి వాళ్ళు, యవనస్తులు, పురుషులందరూ చుట్టుకున్నారు. ఎందుకు? తెల్లని బట్టలు వేసుకొని మీ ఇంటికి ఎవరో ఇద్దరు వచ్చారు, స్త్రీలు వచ్చారు, వాళ్ళతో మేము పాపం చేయాలి, బయటికి పంపించని లోతుతో అడుగుతున్నారు. ఎటువంటి మనుషుల మధ్య ఉన్నాడు ఈ మనిషి? ఎలాంటి కాపురం చేస్తున్నాడు ఈ మనిషి? ఎలాంటి బ్రతుకుతున్నాడు ఈ మనిషి? వింటున్నారా? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? పచ్చగా కనపడే పాపపు లోకంతోనా, పవిత్ర మూర్తి అయిన దేవుడు 24 గంటలు నీతో ఉండి ఆశీర్వదించే దేవునితోనా? లోతు అన్నాడు, అయ్యా వాళ్ళు దేవదూతలు రా నాయన. వాళ్ళకు దేవదూతలు అంటే తెలిస్తేగా ఇదిగో వచ్చారు, చదువుకోండి, హిస్టరీ చదువుకోండి. బలవంతం చేస్తే దేవదూతలు అన్నారు. లోతు సెటప్, ముందు నువ్వు నోర్మోయ్. అయ్యా వాళ్ళు ఇట్లా అంటున్నారు, నోర్మోయ్. ఇద్దరు దేవదూతలు చేతులు ఎత్తారు. మీ కన్నులు మూయబడునుగాక అన్నారు. వచ్చిన వాళ్ళందరూ గుడ్డి వాళ్ళైపోయారు. ఆ దేవదూతలు పొరపాటున దేశాలకు దిగారనుకోండి, ఇప్పుడు అందరికీ చేతుల్లో కర్రలు వస్తాయి, తప్పదు. కరుణామయుడు కాబట్టి ఆ దేవదూతలను ఆపేసి తానే దిగి వచ్చి ప్రాణం పెట్టాడు పాపి కోసం. లోతు, ఇకేం తడువు చేయొద్దు, రాత్రికి రాత్రి అన్ని సర్దుకో, ఏమి తీసుకోవద్దు, నీ కట్టుబట్టలతో నీ పిల్లలిద్దరిని, నీ భార్యను తీసుకో, ఉన్నవన్నీ వదిలేయి. తెల్లవారే లోపల దేవుడు అగ్ని గంధకాలను పరలోకము నుండి, అనగా ఆకాశం నుండి అగ్ని గంధకాలను భూమికి కురిపించబోతున్నాడు. లోతు, నీ భార్యను బిడ్డలు తీసుకుని వెళ్ళిపో, వెనక్కి తిరిగి చూడొద్దు. ఇక్కడ డబ్బు ఆలోచించొద్దు, నీ సంపాదన ఆలోచన చేయొద్దు, ఇంకొకటి ఆలోచన చేయొద్దు, వెళ్ళిపో. దేవదూతలు చెబుతున్నప్పుడు లోతు భార్యకు చేత కావట్లేదు. ఎందుకంటే వడ్డీ వ్యాపారాలతో సంపాదించిన డబ్బు మూలుగుతుంది ఇంట్లో. దేవుడు లేకుండా మనిషి ఈ లోకాన్ని ఎంతవరకైనా సంపాదించవచ్చు. ఎందుకంటే అపవాది అన్నాడు, నా కాళ్లకు నువ్వు మొక్కుతే ఈ లోకాన్ని నీకు ఇస్తానని యేసు ప్రభుతో చెప్పాడు. తెలుసా మీకు ఆ మాట? ఈ లోకాన్నే మీకు ఇస్తాను అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నోర్ముయిరా కుక్క, చెడిపోయిన లోకం కాదురా, నేను రాజును, శ్రేష్టమైన క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని కలగజేసి రాజుగా ఉండడానికి వచ్చాను. ప్రభు యొక్క ప్రత్యేకత. వెళ్ళిపో. చీకటి వీడకు ముందే వారు ఇంకా తడువు చేస్తుండగా తోసేశారు దేవదూతలు. ముందు లోతు కూతుర్లు, వెనక భార్య. లోతు భార్య వస్తూ పాపం భరించలేకపోయింది. దేని కొరకు? తాను దాచుకున్న డబ్బు, బంగారం, సిరి సంపదలు, కట్టుకున్న ఇల్లు. ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూద్దాం. వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. నేటికి కూడా ఉప్పు స్తంభం అక్కడే ఉంది. ఆ సొదొమ గోమరాల మీద దేవుడు అగ్నివర్షం కురిపించాడే, అంతకు మునుపు అవి పచ్చని తోటలాగా ఉన్నాయే. ఇప్పుడు యోర్దాన్ నది వైపు మీరు వెళితే ఒక్క మొక్క కనపడదు.
కొన్ని కిలోమీటర్లు ఒట్టి మట్టి, కాలిపోయిన మట్టి కనపడుతుంది. ఈ రోజు వరకు వెళ్ళి ఆ సొదొమ గోమొర్రా దగ్గర మీరు అడుగు పెడితే కాలిపోయిన మట్టి పల్ల 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 రాలిపోతుంది కాళ్ళకు తగిలి. సృష్టి ఎవరిది? ఎవరిది? మన తాతది అనుకుంటున్నారా మీరేమైనా? సృష్టికి కర్త ఉన్నాడు. ఆమేన్. సృష్టికి కర్త ఉన్నాడు. ఈ సృష్టికర్త క్రమశిక్షణ కలిగిన దేవుడు. ఇక అయిపోయిందా? ఆ తర్వాత ఇద్దరు కూతుర్లు లోతు కలిసి ప్రయాణం చేసి ఒక పర్వతానికి చేరుకున్నారు. ఒక ఊరికి చేరుకుంటారు నాయన, ఒక ప్రదేశానికి చేరుకుంటారు నాయన అని దేవదూతలు చెబితే వినకుండా ఆ పర్వతం దగ్గరికి చేరుకున్నారు. వెళ్ళి ఒక పర్వతం దగ్గర లోయగా ఉంటే ఇద్దరు కూతుళ్ళు తండ్రి అక్కడ ఉన్నారు. ఆ రాత్రి పిల్లలకు సైతాను ఆలోచన పుట్టించాడు. మనతో కూడా పెళ్లి చేసుకుని బిడ్డలను కనడానికి ఏ పురుషుడు ఇక మనకు లేడు కనుక మన నాన్నకే మనము మత్తు త్రాగించి నాన్నతోనే పాపం చేసి బిడ్డలను కందాం. చెప్పుకోవడానికే చరిత్రలో బాధకరమైన విషయం. ఎందుకు రాయించి పెట్టాడు దేవుడు ఈ గ్రంథంలో అంటే ఆయన క్రమశిక్షణ కలిగిన దేవుడు. చేసిన పాపానికి జరిగిన క్రియ, ఏం పాపం చేసి దేవునికి దూరం అయిపోయి దైవ కార్యాలను నిర్లక్ష్యం చేసి తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడో ఈ లోకం తెలుసుకోవాలని దేవుడు రాయించి పెట్టాడు బైబిల్లో. వారే మోయాబీలు, వారే అమ్మోనీయులు. పెద్దమ్మాయి సంతానమేమో మోయాబీలు, చిన్నమ్మాయి సంతానమేమో అమ్మోనీయులు. శపింపబడిన జనం, శాపగ్రస్తమైన ప్రజలు. సంపాదించుకున్న సంపాదన అంతా అగ్నికి ఆహుతైపోయింది. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. కడుపున పుట్టిన పిల్లలే సైతాను చేత ప్రేరేపింపబడి తండ్రితో పాపం చేసి పిల్లలు కన్నారు. ఇది గుడారము వేసుకున్న చరిత్ర, ప్రార్థన లేని చరిత్ర, దేవునికి సమర్పణ లేని చరిత్ర, దైవ కార్యాన్ని గ్రహించలేని చరిత్ర. అయితే అబ్రహాము దేవుడు పిలిచిన పిలుపునకు లోబడి బలిపీఠం కట్టాడు. అదే బలిపీఠం దగ్గరికి దేవుడు దిగొచ్చాడే, దిగొచ్చి ఆశీర్వదించి ఇస్సాకునిచ్చాడే. ఇస్సాకు ఏం చేశాడు? 26వ అధ్యాయం తీయండి, 12వ వచనం చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి 100 ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అబ్రహాముతో చేసిన వాగ్దానం తన కుమారుడైన ఇస్సాక్ విత్తనాలు విత్తాడు. అది మనం చేయవలసిన కార్యాల్లో ఉంది. ఇంకా ముందుకు వస్తే ఏమంటున్నాడు? అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందెను, గొప్పవాడాయను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు బావులు త్రవ్వాడు. 18వ వచనంలో చూస్తే అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవించెను. ఏలైనగా అబ్రహాము మృతి నొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని బూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జల్లలు గల ఊటలు వచ్చెను. లోతు కుటుంబాన్ని బట్టి దేవునికి మహిమ వచ్చిందంటారా? అయ్యలారా వచ్చిందండి? అమ్మలారా వచ్చిందా? వింటుంటే మనకి బాధకరంగా ఉంది స్టోరీ. ఆ ఇస్సాకు కుమారుడే యాకోబుని వెంటబడ్డాడా దేవుడు? మళ్ళీ 28వ అధ్యాయంలో అంటాడు, నువ్వు తూర్పు వెళ్ళినా, పడమర వెళ్ళినా, ఉత్తరం వెళ్ళినా, దక్షిణం వెళ్ళినా నేను నీతో ఉంటాను, నీకు చెప్పినవన్నీ నేను నెరవేరుస్తాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును దీవించాడు. ఇస్సాకు కుమారుడైన యాకోబు అంటే అబ్రహామునకు మనమని కూడా దేవుడు వదిలిపెట్టడు. దేవునికి బలిపీఠం కట్టే బిడ్డలను వదిలిపెట్టడు. యాకోబు కుమారుడు ఉన్నాడే యోసేపును దేవుడు ఎంత ఆశీర్వదించాడు? ప్రధానమంత్రిని చేసి కూర్చోబెట్టాడు. ఐగుప్తు దేశంలో, తనది కాని దేశంలో
లోతు కుమార్తెలు ఏం మాట్లాడుకున్నారు? పురుషులు ఎవరూ లేరు మనతో బిడ్డలను కనడానికి, తండ్రితోనే పాపం చేసి బిడ్డలు కందాం. అయితే 39వ అధ్యాయములో యోసేపు మాట్లాడుతాడు. 9వ వచనంలో ఒక మాట చదవండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. ప్రార్థనా జీవితం కలిగిన మునిమనమడు అబ్రహాం, ఇసాక్, యాకోబు, యోసేపు 4వ తరం వాడు. దేవుని కృపకు పాత్రులు. అంతేకాదు, ఈ వంశాన్ని దేవుడు 2వ రాకడ వరకు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ప్రపంచమంతటా దీవిస్తూనే ఉన్నాడు. వాళ్ళకెందుకు పుట్టింది ఆ బుద్ధి, పాడు బుద్ధి? ఎవరికి? లోతు కుమార్తెలకు ఎందుకు పుట్టింది ఆ బుద్ధి? వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ నాన్న తప్పు. ఏం చేశాడు వాళ్ళ నాన్న? దేవునితో సహవాసం పోగొట్టుకున్నాడు. దేవునితో సహవాసం పోగొట్టుకున్నాడు. దేవుని పాదాల దగ్గర ఉండవలసిన వాడు ఉండలేదు, దేవుని పనులు చేయవలసిన వాడు చేయలేదు, దేవునికి బలిపీఠం కట్టలేదు, దేవుని కార్యాలు రుచించలేదు. సంపాదన సంపాదన, డబ్బు డబ్బు డబ్బు. నా సహోదరుడా, సహోదరి, దేవుణ్ణి దూరం చేశాడు ఆ పిల్లలకి. దేవుడు లేని ప్రజల సహవాసంలో చేరాడు. ఆ ఊరి గమని దగ్గర వ్యవహారాల్లో ఉన్నాడు. రాజకీయాలు, లోకము, పాపము, వడ్డీ వ్యాపారాలు, మోసగారి బ్రతుకు, ఈ డబ్బు కోసం కాంక్షించి తిరిగాడు. పిల్లలు నాశనమైపోయారు, భార్య ఉప్పుస్తంభమైపోయింది, ఇల్లు ఆస్తి ఖాళీ బూడిదైపోయింది, తన బ్రతుకు భ్రష్టత్వం అయిపోయింది. అయితే తనను పిలిచిన యెహోవాకు, తనకు ప్రత్యక్షమైన యెహోవాకు, దేవునికి బలిపీఠము కట్టి ప్రార్థన చేసి దేవునికి సాక్షిగా నిలబడిన అబ్రహాము కుమారుడైన ఇస్సాక్, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు కుమారుడైన యోసేపును దేవుడు రాజవంశాలుగా వర్ధిల్ల చేశాడు. ఆయన కృపలో నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నాయనా గొప్ప తండ్రి, మాకు బోధించిన ఈ మంచి బోధన బట్టి నీకు స్తోత్రాలు. లోతు కుటుంబం వలె మా కుటుంబాలు భ్రష్టత్వం కాకుండా, నడివీధి పాలు కాకుండా, దుష్టుడైన సాతాడు మా పిల్లలకు చెడ్డ బుద్ధి పుట్టించకుండా, పరిశుద్ధాత్ముడా ఇస్సాకు, యాకోబు, నాయనా యోసేపులకు కలగజేసిన పవిత్రమైన పరిశుద్ధాత్మ అనుభవాన్ని మా పిల్లలలో బాల్య దినాలుండి మీరు ఉండి మంచి మనసు పుట్టించి అమ్మ నాన్నల కొరకు ప్రార్థన చేసే బిడ్డలుగా, రాజవంశపు బిడ్డలుగా, మేము మా బిడ్డలు ఏ పని చేసినా మీ చేతులారా 100 మమ్మల్ని ఆశీర్వదించుటకు మీ కృప మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. వ్యాధుల మీద, మరణం మీద, లోకం మీద, పాపం మీద, కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యములను జయించిన జయవీరుడు యేసు ప్రభు. ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు సృష్టికి అధికారై ఉన్నాడు. మా అడ్రస్ యేసు కృపా మినిస్ట్రీస్, బ్రదర్ అందనం సుధాకర్ గారు, దేవనగర్, నంద్యాల, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 9247033153. మరి యొక్క నంబర్ 9949221601. Mighty blessings from the Almighty Jesus.